నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ లోని ఓ జ్యువెలర్ షాప్ లో చోరీ జరిగింది. 20,000 రూపాయల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు చెప్పాడు. ఐబీ కాంప్లెక్స్ లో పరమేశ్వరి జ్యువెలర్ షాప్ లో గురువారం రాత్రి షాపు వెనకాల గోడను తవ్వి లోనికి ప్రవేశించిన దొంగలు షాపులోని వెండి నగలను దోచుకెళ్లారని షాపు ఓనర్ కనకాచారి చెప్పాడు. గత 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే తరహాలో కన్నం వేసి అప్పుడు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ చెప్పారు. ఒక 6 జతల ప్లాట్ల కడియాలు, 4 మొత్తాలు, పక్క వరుసలో 5-6 జతలు మినిమం గుర్తుండే రోజు దాంట్లో చిల్లర ఐటమ్స్ వేసిపోతాం. దాదాపు ఎంత వెండి ఉంటుంది? వజన్ మినిమం 30 తులాల పైన ఉండొచ్చు. ఎంత విలువ అవుతుంది? 30 తులాలు 12,000 పైన మినిమం. 12,000. గతంలో అప్పుడు ఎంత పోయింది? గతంలో 15 లక్షల పైన మినిమం 20 లక్షల లోపు అప్పుడు జరిగింది. లాకర్ పలకొట్టి ఇదే పొజిషన్లో కమలం చేసుకొని వచ్చి లాకర్ గతంలో కూడా సేమ్ అదే ప్లేస్ కదా మీరు? అదే పొజిషన్లో లాకర్ పగలగొట్టి మినిమం 20 లక్షల వరకు పోయింది. వెండి బంగారం లాకర్ కట్ చేసి తీసుకెళ్ళి 1,50,000 క్యాష్. అప్పుడు 1,00,000 క్యాష్. అప్పుడు తెలంగాణ బ్యాంకులు బంధువులు ఉండే అప్పుడు లాకర్లో పెట్టినది డబ్బులు కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి. ఎలిగేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు సవితారెడ్డి. ముకుందరెడ్డి లేని లోటు అన్ని మండలాల్లో కనబడుతుందన్నారు. ఆయన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్నారని ఆమె చెప్పారు. కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని విధాలా కూడా విఫలమైంది. మరి వారిని కూడా ఎండగట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని మా కార్యకర్తలకు నేను తెలియపరుస్తున్నాను. మరి ముకుంద్ రెడ్డి గారు లేనప్పటికీ తను లేరు అన్న లోటు ఈరోజు అన్ని మండలాలలో కూడా కనపడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు చెట్టుకోరు గుట్టకోరు వెళ్ళిపోయినారు. కాకపోతే ఈ సభ్యత నమోదు అనేది మాకు ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్ల కూడా చాలా మంది కూడా మళ్ళీ కాంగ్రెస్ పైన మొగ్గు చూపుతున్నారు. ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని మేమందరం కూడా సభ్యత నమోదు ఘనంగా నిర్వహించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా మన కేసీఆర్ గారికి ఒక గుణపాఠం చెప్పాలని మన ఎలిగేడు మండల ప్రజలందరినీ కోరుతున్నారు. ఎలిగేడు మండల 2,409 పింఛన్లుండే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాన్ని ఇప్పుడు 1,800కు కుదించేలు 609 పింఛన్లు తీసేలు అర్హులైన వారికి అందరికి పెన్షన్లు ఇవ్వాలని మా కాంగ్రెస్ పార్టీ మా మండల పార్టీ తరఫున మేము ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి డిమాండ్ చేస్తున్నాము. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలంటూ ఎలిగేడులో మహాధర్నా చేపట్టారు. ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కూడా పేదల పక్షాన పోరాటం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు.
కేసీఆర్ ఇంట్లో 4 పదవులు ఉండాలి కానీ పేదవాడింట్లో 2 పెన్షన్లు ఉండద్దా అని ప్రశ్నించారు విజయరమణారావు. మండలంలోని వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బస్టాండ్ నుండి భారీ ర్యాలీ తీసి ఎంపీడీఓ ఆఫీసును ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీడీఓ సుధాకర్ కు వినతి పత్రం సమర్పించారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు ఎంపీడీఓ. వెన్నంటి పడుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వస్తుంది. ఎక్కడికక్కడే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, ఈ ముఖ్యమంత్రి గాని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గాని వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి పేదల పక్షాన పోరాటం చేద్దాం. అంటే మీ ఇంట్లో మాత్రం 4 పదవులు ఉండొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి ఉండొచ్చు, నీ కొడుకు ఎమ్మెల్యే మంత్రి ఉండొచ్చు, నీ బిడ్డ ఎంపీ ఉండొచ్చు, నీ ఇంకో అల్లుడు ఎమ్మెల్యే మంత్రి ఉండొచ్చు. కానీ నీ ఇంట్లో 4 పదవులు ఉండాలి, 4 ఉద్యోగాలు ఉండాలి, 4 ఉపాధి ఉండాలి. కానీ పేదలకు మాత్రం ఒకటే పింఛన్ రావాలని చెప్పి చెప్పడం ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలను అన్నిటిని కూడా ఏదో రకంగా తగ్గించి పేదల నోట్లే మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దాదాపు ఇప్పటికే 82 మంది ఈ రాష్ట్రంలో మరి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ పింఛన్ రాదని చెప్పి ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఆ ఆత్మహత్యలన్నీ కూడా ఈ ప్రభుత్వ హత్యలే. ఏ పింఛన్ రాడు చనిపోయినా ఆత్మహత్య చేసుకున్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన హత్యలు తప్ప అవి ఆత్మహత్య కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఎన్నైతే పింఛన్లు ఈ మండలంలో ఉన్నాయో, ఎన్నైతే ఈ నియోజకవర్గంలో పింఛన్లు ఉన్నాయో, ఒక్క పింఛన్ కూడా పోకుండా ఇచ్చిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఉంది, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉంది. ప్రతి పింఛన్ దానివైనా ఆ బాధ్యత టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం రాకముందు అరువులు, రాష్ట్రం వచ్చినాక వాళ్ళు అనవరులేరా. ఖచ్చితంగా మీరు గతంలో ఎన్నైతే పింఛన్లు ఉన్నాయో తప్పకుండా బేషరతుగా ఒక్క పింఛన్ కథ కాకుండా అవన్నీ ఇచ్చుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇంకా అరువులుండి ఈరోజు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పింఛన్లు ఇచ్చిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మొన్న 15,000 కింద కరీంనగర్ జిల్లాలో దాదాపు 56 మంది రైతులకు 50,000 రూపాయలు ఇచ్చి ఆ రైతు కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జిల్లాలో చేసింది. కానీ ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రైతులు మందలియాలి, ఏ రైతు దగ్గర పోలే. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీకు పింఛన్లు వచ్చే విధంగా మీకోసం పోరాడతాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో మేము వెన్నంటి ఉండాలి. గీతా జయంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతా పారాయణం చేశారు. శ్రీకృష్ణుని చిత్రపటం వద్ద గీతా పుస్తకాలను పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు వాటిని పంపిణీ చేశారు. सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो
విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన గీత భగవంతుని నోటి కమలముల నుండి వెలువడినటువంటి దినం ఇది. మానవాళిని తరింపజేసేటందుకు మనకు భగవంతుని నోటి నుండి వెలువడినటువంటిది. అటువంటి గీత పవిత్రమైనది. ఈ పవిత్రమైనటువంటి గీతను మనం దాన్ని పఠించి తర్వాత మన యొక్క సంసార బాధలు అనేటువంటివి తొలగేటందుకు చాలా ఉపకరిస్తుంది. అందుకొరకు భక్తి భావం అనేటువంటిది పెంపొందేటందుకు ఈ గీతను మనం ఆశ్రయించి మనం అందరినీ కూడా ఈ గీతను ఆశ్రయించిన వారంతా కూడా పూర్వజన్మ లోపల తరించిండ్రు, మనం కూడా తరిస్తామని చెప్పిన ఉద్దేశంతో ఈ విధంగా గీత అధ్యయనం చేసి మీకు కూడా అందరికీ గీత ఏ విధంగా చదవాలనో ఏ విధంగా దాన్ని పఠించాలనో బోధ చేయడం జరుగుతుంది. మన భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని దీన్ని అనుసరించి మన జనన మరణ చక్రం నుండి తప్పించుకొని భగవత్ సన్నిధానం చేరడానికి ఇది చక్కని మార్గం, ప్రాశస్త్యం గల పుస్తకం. దీన్ని అధ్యయనం చేసి వీని కానీ అధ్యయనం చేసి కానీ సాధన చేసి కానీ మనం తరించి అందరం ముక్తి పొందడానికి ఇది సర్వ ప్రజలకు సర్వ సమాజానికి. సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి అనుబంధ విలేజ్ కందునూరుపల్లిలో ట్రాక్టర్లో వరి గడ్డిని తీసుకెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు రావడంతో ట్రాక్టర్లోని గడ్డి పూర్తిగా కాలిపోయింది. పక్కనే ఇల్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పెద్దపల్లి నుండి అగ్నిమాపక దళం వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. సుమారు 10,000 మేర ఆస్తి నష్టం జరిగింది. పిడమర్తి రవికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల సుల్తానాబాద్ లో విద్యార్థి జేఏసీ నేతలు టీఆర్ఎస్ నేతలు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని ఉద్యమంలో ముందుండి నడిపించినటువంటి మా అన్న, మాకు అత్యంత సన్నిహితులు పిడమర్తి రావు గారికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. మరి దీనికి కేసీఆర్ గారు మా విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి మరొక విద్యార్థికి ఈరోజు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కేబినెట్ ర్యాంక్తో కూడిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇది చాలా గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా 2009 సంవత్సరం నుండి జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పిడమర్తి రవి గారికి మరి కేసీఆర్ గారు గుర్తించి ఈరోజు వారికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం మా విద్యార్థి లోకానికి కేసీఆర్ గారు ఒక బహుమతిగా ఈ పదవి ఇచ్చారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2009 సంవత్సరం నుండి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు అదేవిధంగా వారిపై ఉన్న కేసులున్న విద్యార్థులకు కూడా సపరేటు ఏదైతే పాల్గొన్న విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. కరీంనగర్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ తైక్వాండో పోటీలో కదంబాపూర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచారు. పడాల నాగమునీశ్వర్ గౌడ్, సొల్లు శివ, షేక్ రాజ్ మహమ్మద్, షేక్ చాంద్ పాషాలు అత్యంత ప్రతిభ కనబర్చారని తైక్వాండో సీనియర్ కోచ్ ఏపీ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ అధికారిని సత్యవాణి, ఎంపీడీఓ పవన్ పలువురు అభినందించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.